సరే ఇప్పుడు చూసుకుంటే రెడ్ బుక్ అంటూ వైఎస్ఆర్సీపీ అక్రమాన్ని బయటకు తీస్తున్నారు. అసలు అందులో ఏముందంటారు? ఏముందమ్మా సోది సొల్లు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ఓటు గ్రేడ్ కేసులో త్వరలో జడ్జిమెంట్ రాబోతుంది. చంద్రబాబు పరిస్థితి ఏంటి, ఔటర్ రింగ్ రోడ్లో పరిస్థితి ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో నానా ప్రయత్నాలు చేస్తారా ఢిల్లీకి వెళ్ళి, అక్కడ ఏమి కుదరలేదు, దాంట్లో అరెస్ట్ అవుతాడేమో, ఇవన్నీ చక్కర్లు కొడతాయి మార్కెట్లో. చంద్రబాబు ఇప్పుడు అరెస్ట్ అవుతాడు, చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ఎన్ని మంత్రాలు చేసినా అక్కడేమో మోడీ ఏమీ అభయహస్తం ఇవ్వట్లేదు. ఎప్పుడు జరుగుద్దో, ఎప్పుడు ఈ తర్వాత ఈవీఎంస్ గొడవ, ఈవీఎంస్లో దాదాపు 86 కోట్ల ఓట్లు, 86 లక్షల ఓట్లు మిస్ అయిపోయినాయి అని లెక్క తెలుస్తుంది. కొన్ని ఈవీఎం బాక్సులే మిస్ అయిపోయినాయి అని కూడా సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి. ఈ అన్నింటిలో ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలు రీఎలక్షన్ పెట్టాలంటున్నారు. అలా మిగతా కాన్స్టిట్యూన్సీ కూడా ఇవన్నీ తేలి ఇచ్చిన కంప్లైంట్లన్నీ సుప్రీంకోర్టు కనుక తేల్చి రీఎలక్షన్ అందంటే పరిస్థితి ఏంటి, రీఎలక్షన్ అంటే మొత్తం జీరో అయిపోద్ది, ప్రజలకి మోసం చేసాడని తెలిసిపోద్ది. సో ఈ అన్నింటినీ ప్రజలు చర్చించకుండా స్పెషల్ స్టేటస్ ఏమైంది, స్పెషల్ స్టేటస్ చంద్రబాబు ఇవాళ తీసుకురాగలిగిన పరిస్థితిలో ఉన్నాడు, తెస్తాడా అడగట్లేదు, త్వరగా నోరెత్తలేదు స్పెషల్ స్టేటస్ మీద. గతంలో 2018లో స్పెషల్ స్టేటస్ మీదే బయటకు వచ్చాడు బీజేపీ మీద. ఇవాళ స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే కళ్ళాలు నీ చేతిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం నీ సీట్లు బట్టి ఆధారపడుతుంది కనుక తీసుకురావాలి. దాని గురించి మాట్లాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగదు అనే వాగ్దానం తీసుకోడు, హామీ తీసుకోడు. ఇవన్నీ ప్రజలు అడుగుతారు, ప్రజలన్నీ అడుగుతున్నారు, ప్రజల ముందు చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత ఈ ఇచ్చిన హామీలన్నీ రివర్స్ చేస్తున్నాడు. ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4, 10, 60 లక్షలకి ఒక తప్పుడు మాట్లాడి ఇప్పుడు ఆ భయం వేస్తుంది. ఇంటికి ఒకళ్ళే అంటున్నాడు. ఆయనేమో 3 సిలిండర్లు, మీ కళ్ళ పొగలు, మీ ఆరోగ్యాలు చెడిపోకుండా 3 సిలిండర్ ఇస్తామంటే ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి రామానాయుడు ఉన్నారు మీ ఆయన సెంటిమెంట్లు మాట్లాడి 3 సిలిండర్లు అన్నాడు. ఇప్పుడు మనోహర్ ఏమో అసెంబ్లీలో 3 సిలిండర్లు ఇవ్వటం కుదరదు, కారణం చెప్పలేము అంటాడు. ఇంకా మిగతా సంక్షేమ పథకాలన్నీ అధ్యయనం చేయాలంటాడు చంద్రబాబు, భయం వేస్తుంది అంటాడు. దీనికి లోకేష్ ఏమో 1 సంవత్సరం పాటు అన్ని కమిటీలని ఏర్పాటు చేసి అందరితోటి చర్చించి ఆ తర్వాత అమలు చేస్తామంటాడు. ఇవన్నీ ఎలక్షన్ ముందు అనలేదే. ఎలక్షన్ ముందేమో మీకు ఇస్తాం నోటికి నాలికి నరం లేదు కనుక అడ్డదిడ్డంగా నోటికి ఏం వస్తే అది ఇచ్చేసేసి వాలంటీర్లు తిట్టింది వాళ్ళే, మళ్ళీ వాలంటీర్కి 10,000 ఇస్తామనేది వాళ్ళే. ఇలా సంక్షేమ పథకాలు ఇస్తే ఆంధ్రదేశం శ్రీలంక అయిపోతుంది అన్నది వాళ్ళే. మళ్ళీ 67 కోట్లు ఖర్చు అయ్యే సంక్షేమ పథకాలు జగన్ ఇస్తే 1,50,000 కోట్లు సంక్షేమ పథకాలు ఈయన వస్తాయి సార్. అప్పుడు మరి 1,67,000కి ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోద్దంటే మరి 1,50,000 కోట్లకి ఏమైపోద్ది, వినుజులు అయిపోద్దా? ఇది ఇలా పిచ్చిగా మాట్లాడి జనాలు మోసం చేసి ఉన్నారు. ప్రశ్నిస్తాడు నేను నీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చారు, నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చారనే మిస్టర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నోరు మూసుకుని కూర్చుంటాడు, ఏమి ప్రశ్నించడు. అయ్యే మనం కూడా మీరన్నారని నేను కూడా మీ తరపున వంతపాడి నేను మాట్లాడానే, ఇన్ని గ్యాసులు ఇస్తాము, అవి ఇస్తామని చెప్పానే, పథకాలు వట్ట పట్టించుకుని కంటదా పట్టుకుని మరీ చెప్పానే, ఇవాళ ఇవన్నీ ఇలాంటి ఎట్లాగంటే కరెక్ట్ కాదు అని ప్రశ్నించడు. పైగా తనే అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు. రీతిగా నిజాయితీగా వచ్చారు రాజకీయాలు కన్నవాడు. 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, నాకు ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ చెప్పాడు, దీనికి వాలంటీర్లే కారణం అని పిచ్చి కోతలు, పచ్చి అబద్ధాలు కూసిన పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో ఈ ప్రశ్న అడిగితే బండి సంజయ్, బీజేపీ బండి సంజయ్ ఉప హోమ్ మినిస్టరు MOS రిప్లై ఇచ్చాడు, పచ్చి అబద్ధం అది. మొత్తం 2014 నుంచి 2024 దాకా 49,000 చిల్లర అమ్మాయిలు మిస్ అయ్యారు దేశం మొత్తం మీద.
మొత్తం మీద ఒక ఆంధ్రలో మొత్తం మీద మీకు మిస్ అయ్యారు. వాళ్ళు అందరినీ రికవర్ చేసాం. దాదాపు ఒక 7,000 మంది ఇంకా తేవాల్సి మీద అందరినీ రికవర్ చేశారు. ఈ 7,000 మంది కూడా అందరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళెవరు కూడా తప్పిపోయిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ మాట్లాడి వీళ్ళు ఏం మాట్లాడారు కూడా వాళ్ళు అమ్మేశారు, వేశ్యాగృహాలకు అమ్మేశారు, దుబాయ్కి అమ్మేశారు, అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఇన్ని కదా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు అది కాదు, పచ్చి అబద్ధం అది. అలా ఎవరు అవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 32,000 పచ్చి మాట ఎలక్షన్ కోసం వాడిన దౌర్భాగ్యపు మాట అని పార్లమెంట్లో చెప్పినాక ఇప్పుడు మరి సిగ్గు శరం ఉంటే, నీతి నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చాను అనే మాట నిజమైతే, నిజాయితీ పరుడిని నేను అనే మాట సుల్లు మాట కాదు. అంటే పవన్ కళ్యాణ్ ఎవరినో చెప్పుతో కొడతాననగా తన చెప్పుతో తనను కొట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. అది చెప్పడు. ఇవన్నీ ప్రజలు అడగకుండా, ఇలాంటివన్నీ ప్రజలు అడగకుండా డైవర్ట్ చేయడానికి ఇదిగో రెడ్ బుక్కు, ఇదిగో గడిది గుడ్డు బుక్కు, ఇదిగో సొల్లు బుక్, ఈ సొల్లు వాగుడు తప్పితే ఇంకేం లేదు. రెడ్ బుక్ పేరుతో రౌడీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా అంటారు? రౌడీ రాజకీయాలు తెలుగుదేశం చేయటం కొత్త ఉందమ్మా. చంద్రబాబు హయాంలో, అది ఎన్టీఆర్ హయాంలోనేమో రౌడీలను అంతమంది ఇచ్చాడు ఆయన. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్లో కొత్తదాసు ఇలాంటి వాళ్ళందరినీ కడ్రారితో పరిగెత్తిచ్చాడు రోడ్డు మీద అరెస్ట్ పోలీసులతోటి. ఆయన వెళ్ళిపోయినాక ఆయన్ని దింపేసి ఆయన్ని వెనుబడి పొడిచి ఈయన వచ్చినాక రౌడీ రాజ్యమే. మలయాళ బాబ్జీ అవ్వచ్చు, జర్నలిస్ట్ దశరథం అవ్వచ్చు, ఆయన మిగతా వాళ్ళు కాపు నాయకుడు అవ్వచ్చు, వంగవీటి రంగా అవ్వచ్చు, ఎన్ని రకాల రౌడీలు ఎమ్మెల్యేలు. ఆయన రౌడీ రాజ్యం, హత్యా రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, అబద్ధాల రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలు, వక్రపు రాజకీయాలు, యూటర్న్ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, లేనిపోని అల్లకల్లో సృష్టించి లేనిపోని భ్రమలు కల్పించి ప్రజల భ్రమల్లోకి నెట్టేసేసి ప్రజల్ని మోసగించే రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు అయ్యి చేస్తాడు. పాము బుసగొట్టును, నక్క ఓడపెట్టును, కుక్క మొరుగును, ఇవి వాటి సహజ లక్షణాలు. అలాగే చంద్రబాబు అవినీతి చేయను, అబద్ధాలు ప్రమోట్ చేయను, ఆయన వెన్నుపోటు యూటర్న్లు మాస్టరు. ఆయన అబద్ధాలే ఆయన చంద్రబాబు రాజకీయం అంటే అర్థం పరమార్థం తీస్తే అబద్ధాలు, అవినీతి. కనుక అలాగే జరుగుతాయి. కొత్తగా మనం ఇవాళ వైసీపీ చెప్పకల్లా, అది నగర సత్యం, జగమెరిగిన సత్యం. అదే అంటారు, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని. ఇవాళ కొత్తగా చంద్రబాబు గురించి చెప్పాల్సి చంద్రబాబు అదే ఆయన లైఫ్, ఆయన రాజకీయం అంతా అదే కదా. అందువల్లే చంద్రబాబు రామారావు అంతటి మహానుభావుడిని దింపగలిగాడు. మేనేజ్మెంట్ ఆయన వీటితో కూడా ఆయనకున్న ఈ గొప్ప క్వాలిటీ మీడియా మేనేజ్మెంట్ మహత్తరమైన చేస్తాడు. మీడియాతోటి ఒక అబద్ధాన్ని నిజంగా భ్రమ కల్పించడం, ఒక మీడియాతోటి 100 మాటలు ఒకే అబద్ధాన్ని అన్ని ఛానల్లో తన మీడియా ఛానల్లో పలికిచ్చేసి ఏమో ఇది నిజమేమో అని ప్రజలు అనుమానపడేలా చేయగలటం, అట్లన్నీ ఆయన సిద్ధహస్తుడు. అందువల్లే అలాగే రాజకీయాలు నడుపుతున్నాడు. అది కుదురుతాను అంతే. సాగినాడు సాగుద్ది. ప్రజలు ఈసారి అనుకుంటే ఈ కలిపేసి ముగ్గురిని కలిపి ఒక ఒంటరిగా కలవలేదు. అందుకని ముగ్గురిని కలుపుకొని పవన్ కళ్యాణ్ తెచ్చుకుని, ఈ పవన్ కళ్యాణ్ ఏదో వస్తాడు, చేస్తాడు, పొడి చేస్తాడు అనుకుంటే ఈయన అన్నీ పచ్చి అబద్ధాలని తెలిపోతాను. పచ్చి అబద్ధాలు. మొన్న గణతంత్ర దినం అంటాడు, స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినం అంటాడు. ఇంకోటి ఎప్పుడో 2017లో జరిగింది వైసీపీ హయాంలో జరిగినట్టు చెప్తాడు. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయిని రేపు చేస్తే అది వైసీపీ అకౌంట్లో మాట్లాడతాడు. ఆయనకి వేరే ఏమి రాజకీయం తెలియదు, వేరే ఏమి విషయాలు తెలియదు. ఆ జగన్ వ్యతిరేకం. ఈ జగన్ జపంతో బతికేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంతేగాని ఇవాళ నేను ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్రానికి అవసరమైన విషయాలు
రాష్ట్రాలకు సంబంధించి ఆయనకి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి అవసరం విషయాలు అంటే జగన్ను తిట్టడమే రాష్ట్రానికి అవసరం, జగన్ను తిడితేనే రాష్ట్ర ప్రయోజనం. ఇది ఆయన రాజకీయం. ఏం చెప్తావు వీళ్ళకి? వీళ్ళ ప్రజలు ఎన్నుకున్నది ఎందుగా? ఒక్కటి కాకపోతే ఒకటి చేస్తున్నారా? అన్ని యూటర్లు అడగాలి కదా. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే రాజకీయానికి వచ్చిన అడగాలి కదా. ఏంటండి మనం 3 కేసులు మనం అంతకంటా పదగా చెప్పామే, అయ్యో నలుగురింట్లో ఉంటే నలుగురికి 4, 15, 60,000 అని చెప్పామే, ఇవాళ మనం కుదరదంటే ఎట్లాకండి, ఎట్లా చంద్రబాబు గారు అని అడగాలి. అడిగితే ఆయన డిప్యూటీ సీఎం పదవి పోతుంది. ఎందుకంటే ఈయన కేర్ చేసే పరిస్థితిలో లేడు. ఆయన సింగిల్గా నోటాఫీసీ చంద్రబాబుకి సింగిల్గా టీడీపీకి సీట్లు ఉన్నాయి. ఈయన నేను పోతానన్నా కూడా పోమంటాడు. పదవుల కోసం మాత్రమే ఆయన ఇట్లా మాట్లాడారు తప్ప ప్రజలకి న్యాయం పదవుల కోసమే అంతే. ఆ పదవిలో కూర్చున్నాం, హోదాలో కూర్చున్నాం, ఎంజాయ్ చేయాలంతే. పవర్గా మొత్తం సెక్యూరిటీ సినిమాలు షూటింగ్లో పెట్టుకుని చూసాం, వాళ్ళు రియల్గా అనుభవిస్తున్నాం. అది ఆ గులా ఖుషి తప్పితే ఇంకోటి కనపడు.